ఫస్ట్ ఎవరైనా రివైజ్ చేసేవాళ్ళు లేకపోతే వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు క్విక్గా ఈ షార్ట్ నోట్స్ తీసుకోండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నర్మదా రివర్ టాపిక్ అనమాట. నర్మదా రివర్ అనేది ఎందుకు ఈ ఫస్ట్ లెసన్లో ఉందంటే, నర్మదా రివర్ దగ్గర స్కిల్డ్ గ్యాదరర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండే. స్కిల్డ్ గ్యాదరర్స్ అంటే ఎవరైతే పండ్లు, ఆకులు, ఇవన్నీ రూట్స్ ఇవన్నీ తిని బతికేవాళ్ళు అనమాట అప్పుడు. సో అట్లా ఈ నర్మదా రివర్ చుట్టుపక్కన స్కిల్డ్ గ్యాదరర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉండే. అట్లా ఈ రివర్ అనేది టాపిక్లో ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రివర్ అనేది ఇండియా మొత్తంలో 5th లార్జెస్ట్ రివర్ అనమాట. తర్వాత ఇది 3 స్టేట్స్లలో ప్రవహిస్తుంది. ఒకటి వచ్చేసి మధ్యప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత గుజరాత్. తర్వాత నర్మదా రివర్ అనేది అమర్కంటక్ రీజియన్, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ రీజియన్లో స్టార్ట్ అయ్యి అరేబియన్ సీలో కలిసిపోతుంది. సో నర్మదా రివర్ నార్త్ సైడ్ వచ్చేసి వింధ్యా రేంజెస్ ఉంటాయి, సౌత్ సైడ్ వచ్చేసి సత్పురా రేంజెస్ ఉంటాయి. సో ఈ నది పైన 30 డ్యామ్లు కన్స్ట్రక్ట్ చేసినారు. దాంట్లో భర్గీధమ్ అని మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఈ డ్యామ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నర్మదా రివర్ అనేది నార్త్ ఇండియాని, సౌత్ ఇండియాని సపరేట్ చేసి ఒక ట్రెడిషనల్ బౌండరీ లాగా కూడా మనం అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సులైమాన్ ఇంకా కిర్తార్ రేంజెస్. సో ఇది మన ఇండియాకి నార్త్ వెస్ట్ సైడ్ను ఉంటాయి. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ప్లేస్ 8000 years అగో ఇక్కడ క్యాటిల్ని, గోట్ని ఇవన్నీ రేరింగ్ చేసేవాళ్ళు అనమాట, ఇవన్నీ పెంచుకునేవాళ్ళు. ఓకే, అందుకు సులైమాన్ ఇంకా కిర్తార్ రేంజెస్ అనేవి ఇంపార్టెంట్. తర్వాత గరో హిల్స్ అనేవి మేఘాలయ స్టేట్లో ఉంటాయి. ఈ గరో హిల్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ ప్లేస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అగ్రికల్చర్ ఈ ఏరియాస్లో డెవలప్ అయిందనమాట. సో అందుకు ఇదొక ఇంపార్టెంట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ ఇంకా వాటి ట్రిబ్యూటరీస్. సో ఇదంతా ఫస్ట్ వచ్చేసి నర్మదా రివర్ అప్పుడు చెట్లు, ఆకులు తిని బతికేవాళ్ళు. సో అట్లా నర్మదా రివర్ చుట్టుపక్కల ఈ స్కిల్డ్ గ్యాదరర్స్ ఉండేవాళ్ళు. తర్వాత వచ్చేసి సులైమాన్ ఇంకా కిర్తార్ రేంజ్ నేర్చుకున్నాం. ఇదేంట్లో ఏంటి అంటే పశువులని, గొర్రెలని ఇవన్నీ పెంచుకొని వీటిని తినేవాళ్ళు అనమాట. ఇక్కడ మనకి రేరింగ్ చేసేవాళ్ళు ఉంటారనమాట. ఇది ఒక ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి గరో హిల్స్. ఈ గరో హిల్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది. సో ఇక్కడ మేఘాలయ స్టేట్లో ఈ గరో హిల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనం చెట్లను తినే వాళ్ళని నేర్చుకున్నాం. తర్వాత ఏరియాది నర్మదా రివర్. తర్వాత పశువులని ఇవన్నీ ఎక్కువ డెవలప్ అయిన ఏరియా వచ్చేసి సులైమాన్ ఇంకా ఖర్తార్. తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవ్వకుంటూ వచ్చింది. ఆ సివిలైజేషన్ ఏంటి, ఇండస్ రివర్ ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ చుట్టుపక్కల మొత్తం సివిలైజేషన్ స్టార్ట్ అయినాయి. ఈ ఇండస్ ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ దగ్గర స్టార్ట్ అయిన సివిలైజేషన్నే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ అని అంటాం. ఓకే, సో ఇండస్కి 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఆ 5 ట్రిబ్యూటరీస్ ఏంటి, జేలం, చెనాబ్, రవి, సట్లజ్ ఇంకా బియాస్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రీజియన్ దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది, 4700 years అగో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఈ రీజియన్లో ఫ్లరిష్ అయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసి గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో ఈ గంగా రీజియన్లో మనకి 2500 years ముందు సివిలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సిటీస్ అనేవి డెవలప్ అయినాయి. సో ఈ 25 years అగో అంటే ఏ టైం పీరియడ్, మగధ టైం పీరియడ్ అప్పుడు ఇక్కడ సిటీస్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, ఇది వచ్చేసి ఇండస్ సివిలైజేషన్ 4700 years అగో అప్పుడు సివిలైజేషన్ స్టార్ట్ అయింది. గంగా దగ్గర వచ్చేసి 2500 years అగో సిటీస్ అనేవి డెవలప్ అయినాయి. ఈ ఏరియాని, ఈ పీరియడ్ని మగధ పీరియడ్ అని కూడా మనం అంటాం. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి ఇండియా అని, భారత్ అని పేరు ఎందుకు వచ్చింది అని. ఓకే, అప్పట్లో ఇరానియన్స్, గ్రీక్స్ మన ఇండియాకి నార్త్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు. ఓకే, ఈ నార్త్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు. నార్త్ వెస్ట్ దగ్గర ఏముంది మనకి, ఇండస్ ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అంటే ఇండస్ రివర్ ఉంది. సో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇండస్కి
ఈస్ట్ వైపు ఉన్న రీజియన్ ఇండియా ఉంది, ఈ రీజియన్ ఉంది కాబట్టి ఈ రీజియన్ని మనం ఇండోయ్ అని అందాము అనేసి ఈ గ్రీక్స్ ఇరానియన్స్ వచ్చేసి ఇండోయ్ అని వచ్చింది పేరు. తర్వాత అది ఇండియా లాగా మారిపోయింది. నెక్స్ట్ ఋగ్వేదాలో మనకి హిందూకుష్ హిమాలయన్ రీజియన్స్ ఎక్కడ ఉంటుంది అది అంటే ఇటు సైడే ఉంటాయి. అది కూడా హిందూకుష్ హిమాలయన్ రీజియన్స్ దగ్గర ఒక ట్రైబ్ వాళ్ళు ఉంటారు, భారత ట్రైబ్ అని అంటారు. సో ఆ ట్రైబ్ ఆధారంగా మనకి భారత్ అని పేరు వచ్చింది. ఓకే, సో ఇట్లా మనకి ఇండియా దట్ ఈస్ భారత్ అని మన కాన్స్టిట్యూషన్లో కూడా మెన్షన్ చేసి పెట్టినారు. ఓకే, సో ఋగ్వేదకు సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఋగ్వేద అనేది 3500 years అగో దీన్ని కంపోజ్ చేసారనమాట. ఓకే, ఇక్కడ టైం పీరియడ్ ఏంటి అంటే ఇండస్ వ్యాలీ 4700 years అగో డెవలప్ అయింది. గంగా సివిలైజేషన్ అనేది 2500 years అగో స్టార్ట్ అయింది. తర్వాత ఋగ్వేద ఎప్పుడు కంపోజ్ చేసినారు, 3500 years అగో కంపోజ్ చేసినారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనుస్క్రిప్ట్ అంటే ఈ చెట్టు బిర్చ్ ట్రీ అంటే రావి చెట్టు అనమాట. సో హిమాలయన్స్లో ఉన్న రావి చెట్టు యొక్క ఇది బార్క్ని తీసుకొని ఇట్లా సన్న సన్న పేపర్స్ లాగా చేసి రాస్తున్నాయి అనమాట. దాన్ని మనుస్క్రిప్ట్ అని అంటాం. ఓకే, సో ఇది మనుస్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్ అంటే ఏదైనా ఒక హార్డ్ సర్ఫేస్ పైన రాయడాన్ని ఇన్స్క్రిప్షన్ అని అంటాం. సో ఈ హార్డ్ సర్ఫేసెస్ జనరల్గా 2 types ఉంటాయి. ఒకటి స్టోన్తో తయారు చేసింది, ఇంకొకటి మెటల్తో తయారు చేసింది. ఓకే, మెటల్ అంటే మనకి ఢిల్లీలో ఐరన్ పిల్లర్ ఉంది కదా, సో ఐరన్ పిల్లర్ పైన కూడా ఇన్స్క్రిప్షన్ రాసి ఉంది. సో ఇదొక టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. స్టోన్స్ ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్. సో అసలు ఈ ఇన్స్క్రిప్షన్స్ మెనుస్క్రిప్ట్స్ ఎందుకు అంటే మన ఏన్షియంట్ ఇండియా గురించి తెలియజేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్లో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి కాందాహార్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ప్రజెంట్ మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. సో ఇది అశోకుడి టైం పీరియడ్లో ఈ ఇన్స్క్రిప్షన్ చేయబడింది. సో ఈ ఇన్స్క్రిప్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది బైలింగ్యువల్ అనమాట. గ్రీక్ ఇంకా అరామిక్ లాంగ్వేజెస్లో దీన్ని రాసినారు. సో అందుకు ఈ కందహార్ ఇన్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బీసీ టైం పీరియడ్ అనమాట. అసలు టైం పీరియడ్ ఎట్లా తెలుసుకోవాలి అనేసి, సో ఇక్కడ జనరల్గా ఒక బిఫోర్ ప్రజెంట్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ టైం పీరియడ్ నుంచి తర్వాత 500, 1000 ఇట్ సైడ్ వచ్చేస్తే 1500, 2000, 2010, 2020 ఇదంతా ఏడి అనమాట. ఏడి అంటే యానో డామినీ. ఇప్పుడు మనం ప్రజెంట్ 2024లో ఉన్నాం. సో 2024 ఏడి అనమాట. ఓకే, దీనికంటే ఈ 1 century కంటే ముందు అంటే 218 BC కానీ 218 కానీ 500 ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టాలి అంటే బిఫోర్ క్రైస్ట్. ఓకే, దీని తర్వాత వచ్చేసి యానో డామినీ అంటారు, దీని బిఫోర్ వచ్చేసి బిఫోర్ క్రైస్ట్ అంటారు. సో కొంతమంది క్రైస్ట్ ఇవన్నీ పదాలు నేను వాడాలనుకుంటలేను అనే వాళ్ళకి కామన్ ఎరా అని పేరు తీసుకొని వచ్చారు అనమాట. సో ఏడీని కామన్ ఎరా అంటారు, బీసీని బిఫోర్ కామన్ ఎరా అని అంటారు. ఓకే, సో ఇది మొత్తానికి టైం లైన్స్కి సంబంధించింది. ఇప్పుడు మనం క్విక్ రివిజన్ చేసుకుందాం. సో నర్మదా రివర్ దగ్గర మనకి ఎవరు కనిపిస్తారు, స్కిల్డ్ గ్యాదరర్స్ ఉండేటోళ్ళు అనమాట. తర్వాత సో నర్మదా రివర్ నార్త్ సైడ్ ఏంటిది వింధ్యా రేంజెస్ ఉంటాయి, సౌత్ సైడ్ వచ్చేసి సత్పురా రేంజెస్ ఉంటాయి. నర్మదా రివర్ ఎక్కడ పుట్టింది, అమర్కంటక్ రేంజ్లో పుట్టింది. ఎక్కడ ఉంటుంది అది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సులైమాన్ ఇంకా కిర్తార్ హిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేరింగ్ అనేది ఫస్ట్ టైం ఇట్ సైడే జరిగిందని ఆధారాలు ఉన్నాయన్నమాట. సో పశువులని ఇవన్నిటిని పెంచడం 8000 years నుంచి స్టార్ట్ అయింది అనేసి ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వింధ్యాస్ ఎక్కడ ఉంటాయి, వింధ్యాస్ అనేవి నర్మదా రివర్ నార్త్ సైడ్ ఉంటాయి. సో వింధ్యా రివర్ నార్త్ సైడ్ రైస్ అనేది ఫస్ట్ టైం పండించిర్రు అని ఉంది ఒక పాయింట్. నెక్స్ట్ ఇండస్ ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ దగ్గర మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది స్ప్రెడ్ అయింది. ఏ టైం పీరియడ్లో, 4700 years అగో. నెక్స్ట్ గంగా ఇంకా వాటి ట్రిబ్యూటరీస్ దగ్గర మగధ టైం పీరియడ్ అప్పుడు సివిలైజేషన్ స్ప్రెడ్ అయిందనమాట. ఎప్పుడు అది 2500 years అగో.
నెక్స్ట్ అదే టైం పీరియడ్లో నార్త్ వెస్ట్ నుంచి ఇరానియన్స్, గ్రీక్స్ ఎంటర్ అయ్యారు అనమాట ఇండియాకి. సో వాళ్ళు మన రీజియన్ని ఇండోయ్ అని పిలుస్తుండే, అట్లా మనకి ఇండియా అని పేరు వచ్చింది. ఋగ్వేదాలో కూడా భారత వర్ష అనేసి మనకి మన ప్లేస్ని భారత అని అంటుండే అనమాట. సో అట్లా మనకి భారత్ లేకపోతే ఇండియా అని పేరు వచ్చింది. నెక్స్ట్ మనుస్క్రిప్ట్స్ అంటే సాఫ్ట్ సర్ఫేసెస్, అంటే ఆకుల పైన రాసేదానిని మనుస్క్రిప్ట్ అని అంటారు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏదన్నా హార్డ్ సర్ఫేస్ పైన రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్ అని అంటారు. ఓకే, సో ఇన్స్క్రిప్షన్లో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి? కందహార్ ఇన్స్క్రిప్షన్ అశోకుడు టైం పీరియడ్లో రాసినారు. ఈ కందహార్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది. ఈ కందహార్ ఇన్స్క్రిప్షన్లో బైలింగ్వల్ అనమాట, గ్రీక్ ఇంకా అరామిక్ లాంగ్వేజెస్లో రాసినారు. ఇంతే, ఫస్ట్ లెసన్ అయిపోయింది. క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో నర్మదా రివర్ అంటే మనం ఏమని నేర్చుకున్నాం? ఇక్కడ స్కిల్డ్ గ్యాదరర్స్ ఉండేవాళ్ళు. సో గ్యాదరర్స్ అంటే ఇక్కడ ఓన్లీ గ్యాదరింగ్ అనే ఆప్షన్ ఉంది, ఇంకా వేరేవి ఏం లేవు కాబట్టి సో హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేది నర్మదా వ్యాలీకి ఫిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ మగధ అనేది గంగా సివిలైజేషన్ మగధ పీరియడ్లోనే అయింది. గంగా సివిలైజేషన్ ఎప్పుడైంది? 2500 years ago అయింది. ఓకే, సో కానీ మనం ఇది కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ గంగా వ్యాలీ ఉంది కాబట్టి సిటీస్ అబౌట్ 2500 years ago గంగా వ్యాలీకి ఫిక్స్ చేసుకుందాం. మగధ వచ్చేసి ఫస్ట్ బిగ్ కింగ్డమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గరో హిల్స్ అంటే మనం ఏమని నేర్చుకున్నాం? గరో హిల్స్ మేఘాలయ స్టేట్లో ఉంటాయి. సో ఈ గరో హిల్స్ దగ్గర ఎర్లీ అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, సో గరో హిల్స్ ఎర్లీ అగ్రికల్చర్. నెక్స్ట్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సో మనం ఏం నేర్చుకున్నాం? ఇండస్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకున్నాం. సో ఇవి ఫస్ట్ సివిలైజేషన్ ఎప్పుడైంది? 4700 years ago అప్పుడు అయింది. ఓకే, సో ఇది ఫస్ట్ సిటీస్కి ఫిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ గంగా వ్యాలీ అంటే సిటీస్ అబౌట్ 2500 years ago. ఓకే, నెక్స్ట్ లిస్ట్ అవుట్ వన్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ మనుస్క్రిప్ట్స్ అండ్ ఇన్స్క్రిప్షన్. సో మనుస్క్రిప్ట్స్కి ఇన్స్క్రిప్షన్స్కి డిఫరెన్స్ ఏంటి? మనుస్క్రిప్ట్స్ అనేవి సాఫ్ట్ సర్ఫేస్ పైన రాస్తాము. సో హిమాలయాస్ దగ్గర దొరికే బిర్చ్ ఇవన్నీ ఈ చెట్టు దగ్గర నుంచి బాగా తీసుకొని ఇట్లా చేసి మనుస్క్రిప్ట్ తయారు చేసేవాళ్ళం. తర్వాత ఈ స్టోన్ నుంచి స్టోన్ పైన రాసేది లేకపోతే మెటల్ పైన రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్ అని అంటాం. సో అట్లా మనకి ఇన్స్క్రిప్షన్లో 2 టైప్స్ ఉన్నాయి. మనుస్క్రిప్ట్స్ అంటే సాఫ్ట్ సర్ఫేస్ పైన రాసేది, ఇన్స్క్రిప్షన్ అంటే హార్డ్ సర్ఫేస్ పైన రాసేదాన్ని ఇన్స్క్రిప్షన్ అని అంటారు. ఇన్స్క్రిప్షన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కందహార్ ఇన్స్క్రిప్షన్, అది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. కందహార్ ఇన్స్క్రిప్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీంట్లో 2 బైలింగ్వల్ రాసినారు అనమాట. ఒకటి గ్రీక్ లాంగ్వేజ్లో రాస్తే కింద పార్ట్ వచ్చేసి అరామిక్ లాంగ్వేజ్లో రాసినారు.